జయరామ్ గారు ఎట్లా చూస్తారు మంత్రి కొండా సురేఖ గారు? కెన్ యూ హియర్ మీ? యా కొండా సురేఖ గారు చేసిన కామెంట్స్ని ఎట్లా చూస్తారు? ఎట్ ద సేమ్ టైం ఆమె మొన్నటి నుంచి కేటీఆర్పై విరుచుకుపడుతుంది. ఎందుకంటే రఘునందన్ రావు ఆమె మెడలో నూలుమాల వేశారు. మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా ఆయన మెదక్ ఎంపీగా ఉన్నారు, ఈమె మెదక్ మంత్రి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. సో ఒక కార్యక్రమంలో ఎంపీ మంత్రి కలుసుకోవడం సర్వసాధారణ విషయం. సో చేనేతకు సంబంధించిన ప్రోగ్రాంలో మరి ఆ రఘునందన్ రావు ఎంపీగా మరి ఒక నూలుమాల వేయడం తర్వాత దాన్ని ఆ ఫోటోను బీఆర్ఎస్కి సంబంధించిన కొందరు వైరల్ చేశారు. ఆమె మొన్నటి నుంచి కూడా మరి మనోవేదనకు గురయ్యారు. సో ఈ విషయంలో నేను చాలా క్షోభపడ్డానని చెప్పారు. తాజాగా మరొకసారి కూడా మరి కేటీఆర్పై ఆమె నిప్పులు చెరిగారు, మరి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. దీంట్లో తెలుగు పరిశ్రమ సంబంధించిన మరి తెలుగు పరిశ్రమతో పాటు మత్తు పదార్థాల అంశాన్ని కూడా ఆమె నోట నుంచి మనం విన్నాము. ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటారు జయరామ్ గారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు 360 న్యూస్ ప్రేక్షకులకు యాజమాన్యానికి తెలంగాణ ప్రజలకు ఏపీ ప్రజలకు యావత్ దేశ ప్రజలకు నమస్కారాలు. నేను ఎందుకు యావత్ దేశ ప్రజలు అంటున్నానంటే సినిమా ఇండస్ట్రీ అనేది ప్రపంచం మొత్తం మీద ఉంది, కనీసం పాన్ ఇండియా వచ్చింది కాబట్టి యావత్ దేశ ప్రజలు ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా డెఫినెట్ గా ఈ లైవ్ చూస్తారు కాబట్టి. అంటే దీంట్లో శ్రీనివాస్ ఒక విషయాన్ని గమనించాలి. కొండా సురేఖ మెడలో మాల వేయటము, లేదు అనుకుంటే గౌరవప్రదమైన రిసీవింగ్ చేసుకోవడము, ఆ మెడలో వేయటము, రఘునందన్ రావు తీసుకురావటము, ఈమె ఒక మంత్రి ఆయన ఒక ఎంపీ సహజంగా జరగటము అనేది దాంట్లో అది వేరు విషయం. అది ఇస్ అ పొలిటికల్. మంత్రిగా తన పిలవడం, ఎంపీగా తనను గౌరవించడం అనేది పొలిటికల్. దాన్ని బీఆర్ఎస్ శ్రేణులు దీన్ని వైరల్ చేసి దాన్ని నెగిటివ్ కామెంట్స్ తోని నెగిటివ్ గా ఒక స్త్రీ జీవితాన్ని బజారుకు ఈడ్చడము, రోడ్డుకు లావటము, అది ఎంతవరకు కరెక్ట్ అనేది బీఆర్ఎస్ శ్రేణులు, సోషల్ మీడియా శ్రేణులు, బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ రాజకీయ పార్టీ అని చెప్పాను కానీ యాజమాన్యం అంటే ఈరోజు ఒక కొనుగోలుదారులుగా కంపెనీగా మారిపోయింది కాబట్టి, అది ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేషన్ గా మారిపోయింది కాబట్టి యాజమాన్యము ఆలోచించాలి. ఇదే చేయడం. ఇదే విధంగా మనకు తల్లి ఉంటది, చెల్లి ఉంటది, భార్య ఉంటది, అక్క ఉంటది, ఇట్లా మన కుటుంబ సభ్యులు ఉంటారు. మన కుటుంబ సభ్యులను కూడా ఈ విధంగానే మనం గౌరవిస్తామా, ఈ విధంగానే ట్రోల్ చేస్తామా, ఈ విధంగానే చేస్తే ఆ పెయిన్ నొప్పి ఇలానే ఉంటుందా, ఇది మనము సహజంగా మనం దీన్ని రిసీవ్ చేసుకుందామా? సమాజానికి రాజకీయాలలో ఉన్నతమైన పదవులు అనుభవించేసి తెచ్చిన తెలంగాణ అంటే ఎవడో ఏదో ఆషామాషగా ఇచ్చింది కాదు, తెచ్చింది కాదు. బలుల అర్పణ దగ్గర 1400 మంది చనిపోతే తప్ప రాని తెలంగాణ ఆత్మాహుతితో పాటు అనేక త్యాగాలు జరిగినాయి. మాలాంటి వాళ్ళ జీవితాలు పోయినవి, ఉద్యోగాలు పోయినవి, చదువులు పోయినవి, ఇట్లా అనేక మంది, నళిని డిఎస్పీ లాంటి ఒక గ్రూప్ 1 ఆఫీసర్, ఇట్లా చెప్పుకున్న పోతే అనేక మంది త్యాగాలతోని, అనేక కుటుంబాల త్యాగాలతోని, అనేక బిడ్డల మంది త్యాగాలతోని తెలంగాణ వస్తే ఆ తెలంగాణను దారి దోపిడీ దరంగా రాజకీయ నాయకులు, నేను పార్టీలు చెప్పను, బీఆర్ఎస్ తో పాటు రాజకీయ నాయకులు అనుభవించారు తప్పితే ఇక్కడ ప్రజలకు ఏ మాత్రమైనా వచ్చిందా అంటే 0. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళంతా అంటే వ్యక్తిగతమైన కామెంట్స్, దానికి ఒక నిబంధనలు లేని కామెంట్, నిబద్ధత లేని ప్రచారాలు ఇవి ఎక్కడైనా నిబద్ధత ఉందా, ఎక్కడైనా నిజంగా దీన్ని నియంత్రించవచ్చా అంటే అది కూడా లేదు. ఓకే జయరామ్ గారు మీరు చెప్పిందంతా ఓకే, ఇదంతా వ్యక్తిగతంగా మాట్లాడారు. అయితే ఆమె ఒక క్యాబినెట్ మినిస్టర్, మహిళా మంత్రి, ఆ మహిళపై మనం ట్రోల్ చేసిన విషయంలో అది ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావు గారు దాని పట్ల కొంత ఆయన సమాధానం చెప్పారు. కేటీఆర్ నుంచి మాత్రం మరొకసారి కూడా సమాధానం రాలేదు. ఆమె అసంతృప్తికి ఇది కారణం. కానీ ఇప్పుడు ఆమె ఒక మంత్రిగా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో కేటీఆర్కు సంబంధించి మరి సోషల్ సో దీంట్లో ఇదొక అంశం, ఇది ఇప్పుడు అంతా మాట్లాడేంత ఒక అంశం. నెక్స్ట్ ఇప్పుడు కొండా సురేఖ గారు ఒక మంత్రిగా ఉన్నారు, వారు ఒక స్త్రీ, ఓ గౌరవప్రదమైన హోదాలో ఉన్నారు. తను మాట్లాడింది ఎంతవరకు సమంజసం అనేది తను కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఓకే,
ఎందుకు ఆత్మవిమర్శన చేసుకోవాలి అంటే ఉమ్, మీరు ఒక స్త్రీ ఉమ్, మీ మీద ట్రోల్ చేస్తే ఉమ్, అది మీకు ఎంత ఇబ్బందికరంగా ఉందో ఉమ్, మీరు మరొక కేటీఆర్ లాంటి ఏమన్నా మాకు అభ్యంతరం లేదు. ఉమ్, కేటీఆర్ కుటుంబాన్ని అంటారా, కేటీఆర్ అంటారా, బిఆర్ఎస్ అంటారా, ఉమ్. చీల్చి చెండాడండి. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఉరి తీయండి, ఓకే. మాకు అభ్యంతరం లేదు. ఉమ్, కానీ ఉమ్, ఈ సమాజంలో ఒక మనిషిగా, ఒక చదువుకున్న గౌరవప్రదమంగా బతుకుతున్న అనేక మంది జీవితాలతో ముడిపడిన ఒక కుటుంబ సభ్యుడిగా ఉమ్. నేను చెప్పేది ఏంటంటే ఇంకొక స్త్రీని ఎందుకు రోడ్డు మీదకి లాగాలి? ఓకే. ఇది 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 జరుగుతున్న విషయం ఏంటంటే మీరు మాట్లాడము, మీరు బాధపడడం అనే దానికి డెఫినెట్ గా ఎవరిని వదిలేసేది. ఓకే జయరామ్ గారు, జయరామ్ ఒక్క నిమిషం శ్రీనివాస్, Mm, దీంట్లో okay, మనం right. మళ్ళీ కన్ఫ్యూజన్ లోకి వెళ్ళదు. ఒక్క నిమిషం, ఓకే. ఎవరిని వదిలేసేది లేదు. ఉమ్, ఇక్కడ మరొక స్త్రీ ఉన్నది కదా, ఉమ్, ఆమెను ఏ విధంగా మనం గౌరవించాలా అనే దాన్ని నిజంగా కనుక మీరు చెప్పేది నిజాలే అనుకుందాము, ఉమ్, మీరు చెప్పేది వాస్తవాలే అనుకుందాము, ఉమ్. ఆ వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి తప్పితే మీరు ఓవరాల్ గా మాత్రమే సబ్మిట్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ జయరామ్ గారు. ఓవరాల్ గా సబ్మిట్ చేసే వాటికి సానిటీ ఉండదు. రైట్, ఓకే, 1 minute జయరామ్ గారు. రేపు డిఫెన్స్ లో కొండ సురేఖ డిఫెన్స్ లో పడిపోతే ఉమ్, ఆ డిఫెన్స్ లో మళ్ళా ఇంకొక ఆడపిల్ల కూడా ఈమె డిఫెన్స్ లో పై ఆమెను కూడా డిఫెన్స్ లోకి తీసుకెళ్తుంది కదా. రైట్, ఓకే, 1 minute. ఈ విషయంలో మనతో మాట్లాడేందుకు మరి స్పోక్స్ పర్సన్ డాక్టర్ శివకుమార్